మీరు ఒక అడ్వెంచర్కి వెళ్ళినప్పుడు అసలు ఏం జరగబోతుందో ముందే తెలిస్తే అది అడ్వెంచర్ ఎలా అవుతుంది? కానీ ఈరోజు నేను నా కిడ్స్ గ్యాంగ్తో చేసిన అడ్వెంచర్ ముందు ఎక్సైట్మెంట్, తర్వాత కాన్ఫిడెన్స్, ఆ తర్వాత టెన్షన్ అన్నీ వచ్చాయి. ఎందుకంటే ఒక పాయింట్లో చెట్ల మధ్యలో గాలిలో జిప్ లైన్ మీద స్ట్రక్ అయిపోయాం, పడిపోయాం, చాలా జరిగాయి. అసలు ఇక్కడ ఈరోజు ఏం జరిగిందో తెలియాలంటే నేను మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్పాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెనడా కబుర్లు అండ్ లలిత్ లైఫ్ స్టైల్, అంటే నా లైఫ్ స్టైల్. ఈరోజు మన డెస్టినేషన్ బెన్ బ్రూక్ కన్జర్వేషన్ ఏరియా. కానీ ఇక్కడికి మేము నార్మల్గా పిక్నిక్ చేయడానికి రాలేదు, అలాగని హైకింగ్ చేయడానికి కూడా కాదు, అసలు గ్రౌండ్ మీద అడ్వెంచర్ చేయడానికే కాదు. గ్రౌండ్కి చాలా పైన చెట్ల మధ్యలో ఇది ట్రీ టాప్ ట్రెక్కింగ్ చేయబోతున్నాం. ఒంటారియోలో కొన్ని ట్రీ టాప్ ట్రెక్కింగ్స్ అయితే ఉన్నాయి, కానీ మేము చేయబోయే ఈ బెన్ బ్రూక్లోది అన్నిటికన్నా చాలా కష్టమైన కోర్స్ అంట. ఇది వీళ్ళ ప్రైస్ స్ట్రక్చర్. ఇక్కడ జిప్ లైన్ ప్లస్ ఏరియల్ మేము తీసుకున్న ప్యాకేజ్. బెన్ బ్రూక్ రీచ్ అయ్యాక ఫస్ట్ మేము చెక్ ఇన్ చేసాం. ఈ అడ్వెంచర్ స్టార్ట్ చేయడానికి ముందు కొన్ని ఇంపార్టెంట్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలి. అందులో ఫస్ట్ కిడ్స్ హైట్ చెక్. మొత్తం మన కిడ్స్ గ్యాంగ్ అంతా రెడీగా ఉన్నారు, కానీ ముందు హైట్ మెజర్మెంట్, ఎందుకంటే డిఫరెంట్ ఏరియల్ కోర్సెస్కి డిఫరెంట్ హైట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరికి హైట్ చెక్ చేశారు అండ్ ఫైనల్లీ అందరూ రెడీ. ఇది మీరు చూసేదంతా సేఫ్టీ గేర్, హార్నెసెస్, దెన్ హెల్మెట్స్ ఉన్నాయి. పక్కన ఒక పెద్ద బంకర్ ఉంది విచ్ హ్యాస్ ఎ కంప్లీట్ సేఫ్టీ గేర్. గ్లౌస్ కొనుక్కోవచ్చు, షూస్ రెంటల్కి తీసుకోవచ్చు, సాక్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యూ మిస్ సంథింగ్ ఎట్ హోమ్ అండ్ కమ్ హియర్, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీలీ అవైలబుల్. నెక్స్ట్ ఈ సేఫ్టీ గేర్ని లైక్ హార్నెసెస్, సేఫ్టీ క్లిప్స్, ఎక్విప్మెంట్ అన్నీ ప్రాపర్గా వాళ్ళ దగ్గరుండి చెక్ చేశారు. సేఫ్టీ గేర్ అంతా వేసుకున్నాక సడన్లీ మనం జస్ట్ ఆడియన్స్ కాదని అర్థమైంది. మనమే ఇప్పుడు అడ్వెంచర్లో పార్ట్. ఆ టాల్ ట్రీస్ వైపు చూస్తూ ఒక థాట్ వచ్చింది, మనం కింద నుంచి చూడడానికి వచ్చామా లేక నిజంగా పైకి ఎక్కడానికి వచ్చామని. తెలుసు కదా ఆన్సర్, పైకి ఎక్కడానికే వచ్చాం. మమ్మల్ని డైరెక్ట్గా ట్రెక్కింగ్ అయితే పంపించలేదు, ముందు ట్రైనర్ కంప్లీట్ డెమాన్స్ట్రేషన్ ఇచ్చారు. సేఫ్టీ క్లిప్స్ ఎలా యూస్ చేయాలి, ఎక్కడ అటాచ్ చేయాలి, ఎక్కడ మూవ్ చేయాలి, ఒక ఆబ్స్టకల్ నుంచి ఇంకో ఆబ్స్టకల్కి ఎలా వెళ్ళాలి, అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ట్రైనర్ని చూస్తుంటే చాలా ఈజీగా అనిపించింది, ఎందుకంటే క్లిక్, మూవ్, క్లిప్, వాక్, నెక్స్ట్ మా మైండ్లో అంతేనా, ఇది ఈజీగా కంప్లీట్ చేయొచ్చు అని అనుకున్నాం. కానీ ట్రైనర్ చేయడం వేరు, మనం చేయడం వేరు కదా. కానీ గేమ్ రూల్స్ అయితే మొత్తం క్లియర్గా అర్థమయ్యాయి. ట్రైనర్ డెమాన్స్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మా టర్న్ వచ్చింది. ట్రైనర్ చేసినట్టు చూడటం ఈజీ, కానీ మనమే ఆ సేఫ్టీ సిస్టమ్ని యూస్ చేసి ప్రాక్టీస్ చేయాలంటే అప్పుడు కొంచెం సీరియస్గా అనిపించింది. ముందుగా మమ్మల్ని ఈ చిన్న సెటప్ తీసుకొచ్చారు. ఇక్కడ యాక్చువల్ ఏరియల్ కోర్స్లోకి వెళ్లకుండా గ్రౌండ్కి దగ్గరగా ఉన్న సెటప్లో మా సేఫ్టీ ఎక్విప్మెంట్ని మనమే ఎలా ఆపరేట్ చేయాలో ప్రాక్టీస్ చేయించారు. ఎందుకంటే వన్స్ యు ఆర్ హై అప్ ఇన్ ద ట్రీస్, అక్కడ కన్ఫ్యూజన్ కానీ మిస్టేక్స్ కానీ ఛాన్స్ ఉండదు. సో ఫస్ట్ సేఫ్టీ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో మనం ప్రాక్టికల్గా నేర్చుకోవాలి. మన హార్నెస్కి అటాచ్ అయిన సేఫ్టీ క్లిప్స్ని కోర్స్లో ఉన్న సేఫ్టీ కేబుల్కి ఎలా కనెక్ట్ చేయాలి, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మూవ్ అయ్యేటప్పుడు వన్ క్లిప్ని రిలీజ్ చేయడం ముందు సెకండ్ సేఫ్టీ క్లిప్ సెక్యూర్గా ఉండేలా చూసుకోవాలి. అంటే మనం ఎప్పుడూ కంప్లీట్గా ఈ సేఫ్టీ సిస్టమ్ నుంచి డిస్కనెక్ట్ అవ్వకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ట్రైనర్ ఫస్ట్ ఇలా చేయాలి, అలా చేయాలి అని స్టెప్ బై స్టెప్గా చూపించారు. మళ్ళీ ఇప్పుడు మీరు ట్రై చేయండి అని మళ్ళీ చెప్పారు. అప్పుడు మేమందరం ఒక్కొక్కరిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసాం. ఫస్ట్లో అయితే కొంచెం కన్ఫ్యూజన్ అనిపించింది, ముందు ఏది చేయాలి, ఏ క్లిప్ ఫస్ట్ మూవ్ చేయాలి లేదా సెకండ్ క్లిప్ సెక్యూర్ చేయాలా అని కొంచెం డౌట్ అయితే వచ్చింది. కానీ ట్రైనర్ పక్కనే ఉంది, ఎవ్రీ స్టెప్ చాలా అబ్జర్వ్ చేస్తూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మళ్ళీ ట్రై చేసాం, ఈసారి కొంచెం ఈజీ. ఇంకోసారి ట్రై చేసాం, ఓకే ఇప్పుడు అర్థమైంది అనిపించింది. స్లోగా సేఫ్టీ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ వచ్చింది అండ్ దెన్ వీ ఆర్ ప్రాక్టీస్డ్ వెల్. మా ట్రైనర్ ఫైనల్గా యూ గైస్ రెడీ అని చెప్పింది. సో అవర్ ఇనిషియల్ ట్రైనింగ్ ఈజ్ నౌ కంప్లీట్. అవర్ సేఫ్టీ గేర్ ఈజ్ రెడీ, హార్నెసెస్ ఆర్ రెడీ, కిడ్స్ ఆర్ రెడీ, ఐఎమ్ ఆల్సో రెడీ. అండ్ ఇప్పుడు మా అసలు టెస్ట్ స్టార్ట్ అవబోతుంది. ఇప్పుడు మా ముందున్న పాత్ ఈ ఏరియల్ కోర్సెస్ పాత్. మేము నడుస్తూ ఉన్నాము మెల్లమెల్లగా వుడ్స్ లోపలికి. చుట్టూ టాల్ ట్రీస్, నేచర్ అండ్ ఆ చెట్ల మధ్యలో మా కోసం రెడీగా ఉన్న ఏరియల్ కోర్సెస్. ముందు చూస్తే రోప్స్, పైకి చూస్తే ప్లాట్ఫామ్స్, ఇంకా పైకి చూస్తే పీపుల్ వాకింగ్ ఇన్ ద ఎయిర్. ఇక్కడ టోటల్గా 5 ఏరియల్ కోర్సెస్ ఉన్నాయి. కోర్స్ 1, 2, 3, 4 and 5. ఫస్ట్ 3 కోర్సెస్ స్లోగా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తాయంట, కానీ మాకు ముందే వార్నింగ్ ఇచ్చారు, కోర్స్ 4 and 5 ఆర్ ద టఫెస్ట్ అని.
కిడ్స్లో మాత్రం అసలు ఏ భయం కనబడలేదు. దే ఆర్ వెరీ ఎక్సైటెడ్. ఒక్కొక్కరం నెమ్మదిగా ప్లాట్ఫామ్ పైకి క్లైమ్ చేసాము. ఇంకా ఈ హార్నెస్ని, సేఫ్టీ క్లిప్ని లాస్ట్ టైం ఒకసారి చెక్ చేసుకున్నాము. ఫస్ట్ స్టెప్ ఈ రోప్ బ్రిడ్జ్ మీద పెట్టాం. ఆ రోప్ ఫస్ట్ స్టెప్లోనే కొంచెం స్వింగ్ అయింది. ఆటోమేటిక్గా బ్యాలెన్స్ కోసం రోప్ని గట్టిగా పట్టుకున్నాం. ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ బాడీ కన్నా మైండ్ ఎక్కువ వర్క్ చేస్తుంది. బట్ మా కిడ్స్ గ్యాంగ్లో కిడ్స్ మాత్రం ఎక్సలెంట్గా, సూపర్గా, కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా కొంచెం దూరం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక లేక్ కనిపించింది. దీనికి వ్యూ అయితే బాగుంది. ఇది కోర్స్ 1లో లాస్ట్ అబ్స్టకల్. ఇది కొంచెం కష్టంగానే ఉంది, కానీ పిల్లలు మాత్రం బాగానే దాటుకుని వెళ్ళిపోయారు. Level 1 is now completed successfully. Now going to level 2. కోర్స్ 2 దగ్గరికి అయితే వచ్చేసాము. దెన్ వీఆర్ సర్ప్రైజ్ టు సీ దిస్ వెరీ వెరీ లాంగ్ ల్యాడర్. నెమ్మదిగా పైకి వచ్చాము. ద ఫస్ట్ ఛాలెంజ్ ఈజ్ అ జిప్ లైన్. సేఫ్టీ ఎక్విప్మెంట్ అంతా ఒకసారి సెక్యూర్ చేసుకొని దేర్ యు గో. కిడ్స్ మాత్రం ఒకరి తర్వాత ఒకళ్ళు చాలా బ్రిలియంట్గా చేశారు జిప్ లైన్. అంతా బాగుంది అనేసరికి ఒక పెద్ద సర్ప్రైజ్ వచ్చింది. మా తహన్ మధ్యలో స్ట్రక్ అయిపోయాడు. మాకేం చేయాలో అర్థం కాలేదు. కింద సేఫ్టీ పీపుల్ అందరిని పిలిచాము, బట్ హీ వాజ్ స్ట్రక్ దేర్. చిన్నోడు కదా, హీ రియలీ డజంట్ నో వాట్ టు డూ. Almost there. ఇక్కడ ఉన్న సపోర్ట్ స్టాఫ్ వెంటనే అలర్ట్ అయ్యారు. తహాన్కి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తూ ఉన్నారు, ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్స్ అని. ట్రైనింగ్లో చూసావు కదా, ఫాలో ద సేమ్ రొటీన్ అని చెప్పారు. దెన్ తహాన్ వాజ్ ఏబుల్ టు క్లైంబ్ బ్యాక్. 2 చేతులు పట్టుకొని రోప్ మీద లైక్ రియలీ బ్రేవ్గా హీ కుడ్ ఏబుల్ టు మూవ్ బ్యాక్ టు ద ప్లాట్ఫామ్. Good job. తహాన్ సిచ్యువేషన్ సాల్వ్ అయ్యాక మళ్ళీ కోర్స్ కంటిన్యూ చేసాం. కానీ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయని ఇంకో ఛాలెంజ్ ఉంది, ద స్వింగింగ్ ఆబ్స్టికల్స్. చాలా ఎక్కువగా స్వింగ్ అవుతూ ఉన్నాయి. మన బాడీ కూడా దానితో పాటు స్వింగ్ అవుతూ ఉంది. వామో అనిపించింది ఒక ఆబ్స్టికల్ నుంచి ఇంకో ఆబ్స్టికల్కి మూవ్ అవ్వడం. చూస్తే సింపుల్గా అనిపిస్తుంది, కానీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం చాలా డిఫికల్ట్. ఈ స్వింగింగ్ అయ్యే ఆబ్స్టికల్స్ని కంట్రోల్ చేస్తూ నెక్స్ట్ స్టెప్ వేయాలి. నెమ్మదిగా ఎంజాయ్ అయితే చేస్తున్నాము, కానీ చాలా జాగ్రత్తగా, కాన్సన్ట్రేషన్తో. స్పీడ్ కన్నా బ్యాలెన్స్ ఇంపార్టెంట్ అని, స్ట్రెంగ్త్ కన్నా పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అని, కాన్ఫిడెన్స్ కన్నా ప్రస్తుతానికి కాన్సన్ట్రేషన్ ఇంపార్టెంట్ అని, ఒక్కొక్క స్వింగింగ్ ఆబ్స్టికల్ని మళ్ళీ ఇంకో స్వింగింగ్ ఆబ్స్టికల్ని, మధ్యలో రోప్స్, ప్లాట్ఫామ్స్ అండ్ డిఫరెంట్ ఛాలెంజెస్ని ఒక్కొక్క ఆబ్స్టికల్ని జాగ్రత్తగా క్రాస్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాము. లాస్ట్కి ఒక జిప్ లైన్తో ఈ కోర్స్ 2 కంప్లీట్ అయింది. అమ్మయ్యా అనిపించింది. కోర్స్ 3 అయితే స్టార్ట్ చేస్తున్నాము. అసలు గేమ్ ఇంకా సీరియస్ అవుతున్నట్టు అనిపించింది. ఇంకా ఛాలెంజింగ్గా ఉన్నాయి. ద అమౌంట్ ఆఫ్ స్వింగింగ్, అది సైడ్ టు సైడ్ స్వింగింగ్. కోర్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ వెరీ లాంగ్. ఒకదాని తర్వాత ఇంకోటి ఇలా చాలా చాలా లాంగ్ అండ్ లెంత్ స్ట్రెచెస్ ఉన్నాయి. లాస్ట్కి ఈ జిప్ లైన్తో ఈ కోర్స్ 3 కూడా ఎండ్ చేసాం. సమ్హౌ ఈ కోర్స్ 3 కంప్లీట్ చేసి కోర్స్ 4కి అయితే వచ్చేసాము. హైట్ రెస్ట్రిక్షన్ వల్ల తహాన్ని కోర్స్ 4కి అలౌ చేయలేదు. ఈ కోర్స్లో స్టార్టింగే ల్యాడర్తో కాదు, ఒక రాక్ క్లైంబింగ్ లాంటి వెర్టికల్ క్లైంబ్, హోల్స్ పట్టుకొని బాడీ వెయిట్ని కంట్రోల్ చేస్తూ మెల్లగా పైకి అయితే ఎక్కాలి. ఈ కోర్సెస్ అన్నీ చాలా హై ట్రీస్ పైన అవుతుంటాయి. అందుకే కెమెరాస్ కూడా క్యారీ చేయడం కోసం వాళ్ళు సజెస్ట్ చేయలేదు. ఒకవేళ యాక్సిడెంట్లీ కెమెరా కానీ కింద పడిపోతే ఆ వుడ్స్లోకి నార్మల్ పబ్లిక్కి యాక్సెస్ లేదు, కాబట్టి రిట్రీవ్ చేయడం చాలా కష్టము. అండ్ గైస్, దిస్ ఇస్ ఫిజికలీ వెరీ వెరీ ఛాలెంజింగ్. కొన్ని ఆబ్స్టికల్స్లో షోల్డర్స్ని హైగా హోల్డ్ చేయాలి, ఇంకొన్ని దగ్గర లెగ్స్ని ఫుల్గా స్ట్రెచ్ చేసి నెక్స్ట్ స్టెప్ రీచ్ అవ్వాలి. బ్యాలెన్స్, స్ట్రెంగ్త్, ఫ్లెక్సిబిలిటీ అన్నీ కావాలి. కోర్స్ 4 కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసాం.
It was extremely challenging, physically exhausting, but the zipline views were absolutely spectacular. అన్ఫార్చునేట్లీ ఆ బ్యూటిఫుల్ వ్యూస్ని కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ ఈ హై ట్రీ టాప్ కోర్సెస్లో కెమెరాస్ క్యారీ చేయడం సేఫ్ కాదు. అండ్ దెన్ వి రీచ్డ్ కోర్స్ 5. మాకు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు, దిస్ ఇస్ ద టఫెస్ట్ వన్ అని. సో ఒకసారి అందరం కలిసి షెల్ వి డూ ఇట్ ఆర్ నాట్ అని ఒక స్మాల్ టీమ్ మీటింగ్ లాగా పెట్టుకున్నాము. కొంచెం డిస్కషన్, కొంచెం కాన్ఫిడెన్స్, అండ్ ఫైనల్లీ లెట్స్ డూ ఇట్ అని డిసైడ్ అయ్యాము. అండ్ గెస్ వాట్, వి డిడ్ ఇట్. కోర్స్ 5ని కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేశాము. ఆల్ 5 కోర్సెస్ ఆర్ డన్. ఆల్మోస్ట్ 5 hours లాంగ్, ఎగ్జాస్టింగ్, ఫిజికలీ ఛాలెంజింగ్, కానీ ఐ కెన్ సే ఇట్స్ అబ్సల్యూట్లీ అడ్వెంచరస్, అబ్సల్యూట్లీ మెమరబుల్. అండ్ ఆనెస్ట్లీ మా అడ్వెంచర్లో బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ద కిడ్స్ హ్యాడ్ అన్ అబ్సల్యూట్ బ్లాస్ట్. వాళ్ళకి ఎక్సైట్మెంట్, అడ్వెంచర్, ఫియర్, ఫన్, ఎవ్రీథింగ్ ఒక ఎక్స్పీరియన్స్. అండ్ ఫైనలీ టైట్ బాడీస్తో బట్ హ్యూజ్ స్మైల్స్తో మా బిన్ బ్రూక్ ట్రీ టాప్ ట్రెక్కింగ్ అడ్వెంచర్ని కంప్లీట్ చేసాం. 5 courses, 5 hours, countless challenges, one unforgettable adventure. Definitely a day I will never forget. If you enjoyed watching our adventure and liked my channel, please like, share and subscribe. Thank you very much guys. See you in the next vlog.